ఏం తాగొచ్చున్నా ఏమా నటకిరీటి అనే పేరు ప్రఖ్యాతి గాంచిన ఒక నటుడు చాలా మంది అసహించుకుంటారు. పెద్ద దిగ్గజమైన వ్యక్తి ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి వస్తే ఆయన వాడు వీడని సంభాషిస్తే మనం ఏం నేర్పిస్తున్నాం అసలు? మరి ఒక తోటి వ్యక్తిని పట్టుకొని తోటి పాపులర్ ని పట్టుకొని అలా ఎలా మాట్లాడాడు? అంత గొప్ప క్రికెటర్ ని పట్టుకుని ఏదో సిల్లీగా కామెడీగా అనేసినట్టు బూతులు మాట్లాడిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ మీరు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరాలి. ప్రజలు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. తాగిన మైకంలో మాట్లాడుతున్నట్టు మాట్లాడాడు. లేకపోతే మా 100% రాబిన్హుడ్ సినిమా మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ మరి అతను క్షమాపణ చెప్తే మంచిది. హాయ్ అండి. హాయ్ మేడం. హాయ్. సో నిన్న రాబిన్హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాబిన్ డేవిడ్ వార్నర్ పైన అవును రాజేంద్ర ప్రసాద్ కించపరిచినట్లు మాట్లాడారు. అవును సో దాని మీద మీ అభిప్రాయం? నిజమండి. అంటే చూడండి, తను పెద్ద క్రికెట్ ప్లేయర్ అను SRH కోసం కప్ తీసుకొచ్చిన వ్యక్తి. తను ఆస్ట్రేలియా తరపున తను కెప్టెన్సీ చేశాడు. ఎన్నో తను అనుకుంటే నిజంగా ఈ చిన్న సినిమా రాబిన్హుడ్ అసలు పనికిరాదని అనుకుంటే పుష్ప 2, పుష్ప 3, కల్కి ఆ పెద్ద పెద్ద సినిమాలో స్థాయి వ్యక్తి తను. ఆయన నిజంగా ఈరోజు రాబిన్హుడ్ చేయడమే షాక్ అయిన. అంటే నిజంగా తన స్థాయి అంత పెద్దది. ఆయన ఇంత చిన్న సినిమా చేసిన అనుకున్నాం. చెడ్డకలిక నితిన్ అదృష్టమో లేకుంటే వెంకీ కుడుమల యొక్క అదృష్టమో కలిసి వచ్చింది అనుకున్నట్టుగా తను యాక్ట్ చేశాడు. సో నిజంగా ఒక బయట వ్యక్తి, తను మన ఇండియా వ్యక్తి కాదు, ఒక బయట వ్యక్తి ఇండియా తరపున నిజంగా ₹1 డబ్బు తీసుకుండా డైరెక్టర్ చెప్పిన ₹1 కూడా రిమ్యూనరేషన్ తీసుకోలేని డబ్బు తీసుకోకుండా సినిమాలో యాక్ట్ చేశాడు. సో అక్కడ వరకు ఓకే. నిన్న నోవోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. సో నిజంగా ఎవరు డాడ్ వార్నర్ వచ్చిన తర్వాత స్వాగతం పలికారు. నిజంగా రాజు అందరు బాగా మాట్లాడారు. శ్రీదేవి చాలా గొప్ప మాట్లాడింది. సో నేను అప్పుడు డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చూస్తుంటే ఈరోజు తన షూటింగ్ లో చూసినా, ఎప్పుడు చూసినా తన వికెట్ అనే వ్యక్తి టికెట్ అన్నానే చాలా గొప్ప శ్రీలీల మాట్లాడింది. మన అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడింది. హీరో కూడా చాలా బాగా మాట్లాడు. కానీ రాజేంద్ర ప్రసాద్ నిజంగా తను ఏం మాట్లాడతాడా అండి? ఒక వ్యక్తి IPL క్రికెటర్, ఆయన ఉన్న కాదన్నా ఇంటర్నేషనల్ క్రికెటర్. తను ఏదో నార్మల్ ఒక రీజన్ సంబంధించిన వ్యక్తి కాదు, పాన్ ఇండియా వ్యక్తి. తను అటువంటి వ్యక్తిని పట్టుకొని కొడుకు వాడు వీడు అంటుంటే వీడు ఏం తాగొచ్చున్నా ఏం ఆడతాడు? ఇదే వ్యక్తి ఒకసారి పుష్ప హిట్ అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఎర్రచందనం దొంగతనం చేసిన కొడుకులు కూడా హీరో అవుతా అంటాడు. ఈయనకి అంటే ఇక్కడ అల్లార్జున్ తిడతాడు, ఇక్కడ డేవిడ్ వార్నర్ తిడతాడు. అంటే నాకు అనిపించింది అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి నిజంగా డేవిడ్ వార్నర్ అనే వ్యక్తి అన్న. మీరు చూడండి, ఇప్పుడు కూడా యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయి. నిన్న SRH మ్యాచ్ జరుగుతుంటే ఇక్కడ ప్రీలీజ్ ఈవెంట్ అయినప్పుడు కూడా మ్యాచ్ చూస్తున్నాడు. అంటే SRH మీద ఉన్న ప్రేమ అట్లాంటి గొప్పదని. తెలుగు వాళ్ళ అన్న SRH అన్న చాలా ఇష్టం డేవిడ్ వార్నర్ కి. సో మీరు చూడండి, స్టెప్ వేస్తాడు. మన అల్లార్జున్ స్టెప్స్ కానీ మన తెలుగు సినిమా సంబంధించి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా డేవిడ్ వార్నర్ ఇన్వాల్వ్ అవుతాడు అనమాట. అన్న పుష్పాన్ని లేపింది డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ పరంగా. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వాడు వీడు అంటుంటే నాకు నిజంగా నేను షాక్, చాలా బాధపడ్డాను నిజంగా. యాజ్ ఏ క్రికెట్ అభిమానిగా, యాజ్ డేవిడ్ వార్నర్ అభిమానిగా ఇది పద్ధతిగా నిజంగా. ఒక విషయం తన సమంతకు మొన్న ఇష్యూ అయిందన్న. మన కొండ సురేఖ ఒక మాట అంటే అందరు సినిమా ఫీల్డ్ ప్రతి పెద్ద వాళ్ళందరూ ట్వీట్లు పెట్టారు. మరి అంతా ఏడుకోరా అన్న, నాకు అర్థం కాదు. నాగార్జున వెనక స్కూల్ కొట్టి అందరూ రెస్పాండ్ అయ్యారు. ఈ దౌర్జన్యంగా లేపేస్తారు, బిల్డింగ్ అది లేపేస్తారు. ఒక పెద్ద దిగ్గజమైన వ్యక్తి ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి వస్తే ఆయన వాడు వీడని సంభాషిస్తే మనం ఏం నేర్పిస్తున్నాం అసలు? నిజంగా ఇటువంటి వ్యక్తి నువ్వు చూడన్నా, చాలా ఆయన అంటే ఒక పెద్ద వ్యక్తి. అయినా డేవిడ్ వార్నర్ ఈయన వయసులో అయిన చిన్నోడు అయినప్పుడు కూడా తన ఛాయిస్ చాలా పెద్దది. డేవిడ్ వార్నర్ అటువంటి వ్యక్తి గురించి మాట్లాడప్పుడు ఆచి చూసి మాట్లాడాలి. ఇప్పటికైనా నా రిక్వెస్ట్, దయచేసి రాజేంద్ర ప్రసాద్ మీరు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరాలి. లేకపోతే మా 100% రాబిన్హుడ్ సినిమా మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అతను టెన్నిస్ లో ఎంత గొప్ప ప్లేయరు, రాజేంద్ర ప్రసాద్ కూడా క్రికెట్ లో ఎంత గొప్ప ఆటగాడు, ఎంత గొప్ప ప్లేయరు. అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా సినిమాలో అండ్ అన్నిట్లలో గొప్ప ఆటగాడే, గొప్ప నటుడు కూడా. ఒక నటకిరీటి అనే పేరు ప్రఖ్యాతి గాంచిన ఒక నటుడు మరి ఒక తోటి వ్యక్తిని పట్టుకొని తోటి పాపులర్ ని పట్టుకొని అలా ఎలా మాట్లాడాడు? అలా ఎందుకు మాట్లాడాడు? కించపరచడానికి మాట్లాడా, లేకపోతే సరదాగా మాట్లాడా, లేకపోతే ఏంటి అనేది ఏం అర్థం కాదు. లేకపోతే అతనికి తెలుగు రాదు అనుకొని తను తెలుగులో అటువంటి ఓడు వాడా అనేది తెలియలేదు. కానీ అలా వాడటం చాలా బాధాకరంగా ఉంది. మరి అతను అలా ఎందుకు మాట్లాడాడో ఏంటో అర్థం కావట్లేదు. ఈ మధ్య అలాగే మాట్లాడుతున్నారని కూడా నేను కూడా విన్నాను. మరి గల కారణాలు ఏంటో కూడా తెలియట్లేదు. అలా మాట్లాడితే ఒకవేళ అతను వాళ్ళకి తెలిస్తే ఇదేంటి, నేను ఇంత గొప్ప క్రికెట్ ప్లేయర్ని, ఇంత గొప్ప క్రికెట్ ఆటగాడిని నన్ను పట్టుకొని ఇలా మాట్లాడదాం ఏంటి అని అతను బాధపడతాడు కదా. ఆ బాధ అనేది కూడా ఉండకుండా ఇతను ఇట్లా మాట్లాడాడంటే మరి సినిమా వర్గం, సినిమా ప్రపంచం మరి ఏం ఆలోచించుకుంటుందో, మరి అటువంటి వ్యాఖ్యలని ఎలా ఖండిస్తుందో ఏమో తెలియదు. కానీ ప్రజలు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయం ఏమైనా మూవీ మీద ఇంపాక్ట్ పడబోతుందా? ఏం పడదు. ఇంకా ఆయనకి ఏముంది అక్కడ మూవీ మీద ఇంపాక్ట్ పడడానికి? రాజేంద్ర ప్రసాద్ గారి అవకాశాలు అన్నీ అయిపోయినాయి. ఎక్కడో తాతయ్య గానో, లేకపోతే పెదనాన్న గానో, లేకపోతే బాబాయ్ గానో ఇటువంటి చిన్న చిన్న క్యారెక్టర్లలో వస్తున్నారు, తండ్రి గానో వస్తున్నారు.
కానీ ఇటు ఈ ఇంపాక్ట్ మాత్రం మూవీ దీని మీద ఏం పడదు. లాస్ట్ టైం లైలా మీద పడింది కదా, అలా ఏమన్నా పడే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే లాస్ట్ టైం పృథ్వీ గారు ఒక కమెంట్ చేశారు, అందరూ ఆయన ఆ సినిమాలో నటించాడు, లైలా సినిమాలో పృథ్వీ గారు నటించారు, అలా మాట్లాడదాం తప్పే కాదని నేను అనలేదు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈయన ఆడాడు కదా క్రికెట్, ఈయన క్రికెట్ రాదు, క్రికెట్ లైవ్ లోనో లేకపోతే టీవీలోనో చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఈయన క్రికెట్ రాదు. క్రికెట్ రాని ఒక వ్యక్తి క్రికెట్ మ్యాన్ గురించి, క్రికెట్ ఆటగాడి గురించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సభ్యత అనేది కూడా మరి క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు సినిమా అభిమానులు ఒక్కొక్క హీరోకి పిచ్చ పిచ్చ అభిమానులు ఉంటారు, అలాగే క్రికెట్ ప్లేయర్లలో కూడా క్రికెట్ ఆడే ఆటగాళ్ళకి అభిమానులు ఉంటారు. మరి వాళ్ళు కూడా ఊరుకోరు కదా, వాళ్ళు కూడా ఒక రేంజ్ లో ఎత్తుతారు, ఒక పోటు ఎత్తుతారు. మరి ప్రస్తుతానికి ఎత్తొచ్చు కూడా. ఒక పెద్ద క్రికెట్ ప్లేయర్ అయి ఉండి ఆయన మన ఒక తెలుగు సినిమాలో యాక్ట్ చేయడం అన్నది ఒక గొప్ప విషయం. సో అలాంటిది, అలాంటి వ్యక్తికి అలా కించపరిచేటట్టు మాట్లాడినప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటున్నారా? ఈ ఆటలలో ఏ ఆటగాడైనా వచ్చి సినిమాల్లో నటించవచ్చు. ఇప్పుడు సానియా మిర్జా వచ్చి నటించవచ్చు, ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ వచ్చి నటించవచ్చు. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఏంటి, ఎవరైనా కానీ, టెన్నిస్ గర్ల్స్ ఏంటి, ఎవరైనా కానీ ఏదైనా యాడ్లలో నటిస్తున్నారు. కానీ నటన వచ్చి నటనే జీవితంగా బ్రతికిన వాళ్ళు వెళ్ళి ఈ ఆటలు ఆడలేరు. ఎప్పటికీ వాళ్ళకి చేత కాదు అలా ఆటలు ఆడతాం. క్రికెటే కానీ, టెన్నిసే కానీ, వాలీబాలే కానీ, ఫుట్బాలే కానీ, తర్వాత ఏ ఆటలైనా కానీ ఆడటానికి ఈ సినిమా వాళ్ళకి చేత కావు. ఎక్కడో ఉంటారు మహానుభావులు, వెంకటేష్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉంటారు. కానీ అదేది లేకుండా మరి వీళ్ళు ఇలా మాట్లాడటం ఏంటంటే ఒక లెక్కకి బాధాకరంగానే ఉంది. క్రికెట్ అభిమానులు అయితే మాత్రం ఒక రకంగా దివజమెత్తి పోస్తున్నారు, ఇతన్ని కూడా కొంచెం తోలుతున్నారు. ఇక సినిమా అభిమానులు అండ్ సినిమా వర్గాలు ఏం నిర్ణయించుకుంటే ఒక వేచి చూడాలి ప్రస్తుతానికి. చాలా మంది అసహించుకుంటున్నారు, ఎందుకంటే దేశం కాని దేశం అతను, ఇతర దేశం అయినా ఒక పెద్ద ప్రముఖ క్రికెటర్ అయినా ఆయన్ని అంత తేలికగా మాట్లాడడం, అంత చులకనగా మాట్లాడడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక గొప్ప నటుడు, నట కిరీటి, అలాంటి వ్యక్తి మరి ఆ సందర్భంలో అలా ఎందుకు మాట్లాడడం ఎవరికి అర్థం కావట్లా. ఎందుకంటే మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన భాష, మన గౌరవం, మన మర్యాదలు మనకు ఉంటాయి. అలాంటిది అంత గొప్ప క్రికెటర్ని పట్టుకుని ఏదో సిల్లీగా కామెడీగా అనేసినట్టు బూతులు మాట్లాడిస్తున్నాడు. ఇది మాత్రం సాంప్రదాయం కాదు, కరెక్ట్ కాదు. ఎంత గొప్ప యాక్టర్ అయినా రేపొద్దున నలుగురిలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రాబిన్వుడ్ ఆ ఫంక్షన్లో అలా మాట్లాడడం చాలా బాధేసింది నాకు. నేను కూడా చూశానండి, అది చాలా క్లియర్గా. అంత గొప్ప క్రికెటర్ని ఏదో గీలిగా, ఎటకారంగా, ఏదో తాగిన మైకంలో మాట్లాడుతున్నట్టు మాట్లాడాడు రాజేంద్ర ప్రసాద్. మరి అతను క్షమాపణ చెప్తే మంచిది. సో ఈ కమెంట్స్ ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ పడబోతుందా మూవీ మీద? మూవీ మీద ఏముండదండి, మూవీ ఆ మనుషుల మీద పడుతుంది. అంటే ఇంత తేలిక మనస్తత్వం రాజేంద్ర ప్రసాద్ది, ఇంత తెలుగు తక్కువ మనస్తత్వం అని అనుకుంటారు తప్ప మూవీ మీద ఏం పడదు. మూవీకి దానికి సంబంధమే లేదు. ఎందుకంటే మూవీ బాగుంటే ఎవరైనా చూస్తారు. ఈ మధ్య వచ్చింది ఒక కొత్తది తీర్పు అనే సినిమా, అదిరిపోతుంది. కాబట్టి మూవీ గురించి పడుతుందని మనం అనుకోకూడదు. అది చాలా పెద్ద ఓవర్ యాక్షన్, తెలుగు తక్కువ యాక్షన్, అనాగరిక యాక్షన్. ఆ యాక్షన్ మానేసి ఉంటే బాగుండేది. అలాగే ఉన్నాడు, అరే గార్నరే అన్న. ఇప్పుడు ఒక గొప్ప క్రికెటర్ అయినా ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయి ఆ క్రికెటర్ని. అలాంటి క్రికెటర్ని పట్టుకుని ఏదో అనాలని, ఏదో తెలుగు తక్కువ అన్నట్టుగా అన్నాడు. అలా అనకుండా ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే మన సినిమా వాళ్ళని కొంచెం చెడ్డగా అనుకుంటారు ఇతర దేశాల వాళ్ళు. తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటారు, రేపు పొద్దున్న తెలిసి వార్నర్కి చెప్పే ఉంటారు ఇప్పటికే వాడైతే పిచ్చపిచ్చగా వాగాడని. దాని మూలంగా మన పరుగు పోద్ది. కాబట్టి చక్కగా మాట్లాడి, సంస్కారవంతంగా మాట్లాడి, గౌరవించి మన 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 తెలంగాణకు వచ్చినటువంటి అతిథిని మనం చాలా గౌరవంగా, మర్యాదగా సంస్కరించి నమస్కారం చేసి మన్నలు పొందాలి తప్ప ఇలాంటి గేలి చేయడం, ఇలాంటి అనవసరమైన పనులు చేయడం చేసి మన పరువు దిగిద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మనస్తత్వం అలాంటిది రాజేంద్ర ప్రసాద్ది. ఏదో మాట్లాడతాడు, ఏదో పెద్ద ఏదో గొప్ప అనుకుంటాడు. గొప్పే కాదని ఎవడో అండు. కాకపోతే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మన దేశ సంస్కృతి ఎలాంటిదా అని చెప్పి ఇతర దేశాల్లో చెప్పుకునేలాగా మాట్లాడకూడదు. ఇది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నానండి, ఇది కరెక్ట్ కాదు. అతను చేసింది తప్పు.